మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, మన వైనాల రాజు న్యూస్ ఛానల్. నేను ఫామ్ హౌస్ సీఎం ను కాదు, పనిచేసే ముఖ్యమంత్రినైన సీఎం రేవంత్ రెడ్డి. మొన్న ఐటీ కంపెనీ నిన్న గ్రామాల్లో ఫైబర్ నెట్వర్క్ వేగంగా అభివృద్ధి చెందనున్న మంత్రి నియోజకవర్గం. కరీంనగర్ లో ప్రజాపాలన జెండా ఆవిష్కరణ. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి చిహ్నమన్న శ్రీధర్ బాబు గారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్న ట్విట్టర్ బిల్లు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్న ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఏడాది నుంచే కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్న బట్టి విక్రమార్క. తెలంగాణ అప్పులను మాఫీ చేయండి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీమ్డ్ కాలేజీలో కన్వీనర్ కూడా కొనసాగించాలన్న విద్యార్థులు. చిన్న పరిశ్రమలకు సర్కార్ సపోర్ట్. నేడు పాలసీ డాక్యుమెంట్ ను రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. 10 ఏళ్లు పట్టించుకోలే, దేవాదులను 2 నెలల్లో కంప్లీట్ చేసి తీరుతాం. ముగిసిన మహా నిమజ్జనం. ఉదయం 6:30 ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మధ్యాహ్నం 1:39 గంగమ్మ ఒడికి 7 గంటల పాటు కొనసాగిన ఊరేగింపు. 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు. బండ్లగూడ జాగీర్లో లడ్డు 1,87,00,000 రూపాయలు పలికింది. హైదరాబాద్ లో 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనవి. ప్రశాంతంగా వినాయక నిమజ్జనం కార్యక్రమాలు పూర్తి కాగాయండి. ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి పోలీస్ వ్యవస్థ గాని, రెవెన్యూ యంత్రాంగం గాని, ప్రభుత్వం గాని పటిష్టమైన చర్యల మధ్య ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి నివారణ లేకుండా, ఎటువంటి నష్టం జరగకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య సానుకూల వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగింది. ఓవైపు మిలాదు నబీ పండుగ, మరోవైపు గణేష్ నిమజ్జనం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగినట్టుగా మనం తెలుస్తా ఉంది. నేడు జమ్మూ కాశ్మీర్ లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్. 10 ఏళ్ల తర్వాత మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 విడతల్లో ఎలక్షన్ జరపాలని నిర్ణయించగా బుధవారమే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చేపట్టనున్నారు. ఇవాళ ఏదైతే జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటికీ జమ్మూలో ఇవాళ ఎన్నికలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇవాళ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ నడుస్తా ఉన్నది. దానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఓకే, ఏదైతే గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 15 విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు అంటున్నారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేస్తున్నారు. అందుకే ఈ శుభదినాన్ని ప్రజా కోణాన్ని జోడించి ప్రజాపాలన దినోత్సవంగా నిన్న ఏదైతే అధికార యంత్రాంగం, అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ప్రజాపాలనగా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ప్రజాపాలన ఎందుకు పెట్టామంటే అమరులను సులకన చేసే విధంగా ఒకరు విలీచనం అని, ఒకరు విమోచనం అని, ఒకరు నిర్బంధం అని, ఒకరు విద్వేషం అని ఏది రకంగా పడితే ఆ రకంగా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి చేసినామని చెప్తున్నారు. నేను ఫామ్ హౌస్ సీఎం ను కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తే హైడ్రా లక్ష్యాన్ని నీరు కార్చేందుకు భూమాఫియా ప్రయత్నం. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. సెప్టెంబర్ 15 ఒకరు విలీనం, మరొకరు విమోచనం అంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పలిచన చేసే ప్రయత్నం. అందుకే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పేరు పెట్టామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్ లో జెండా ఆవిష్కరించిన సీఎం ప్రజా పాలన అవతరణ దినోత్సవానికి సంబంధించి కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ చేసి వందనం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును. శ్రీధర్ బాబు గారు, వారితో పాటుగా సుడా చైర్మన్, అదేవిధంగా ఆరేపల్లి మోహన్, అదేవిధంగా వారికి సంబంధించిన అధికారులు నిన్న శ్రీధర్ బాబు గారు కరీంనగర్ లో చేయడం జరిగింది. ఇకపోతే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏదైతే ప్రతి ఇంటికి ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ మన టీవీకి సంబంధించిన ఫైబర్ నెట్వర్క్ సంబంధించిన ఒక ప్రయోగాన్ని చేస్తా ఉన్నారని మనం ఈ మధ్యలో మాట్లాడుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేస్తే శ్రీధర్ బాబు గారు నియోజకవర్గమైనటువంటి మంతని నియోజకవర్గం, మంతని ముత్తారానికి సంబంధించిన అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సంబంధించి ఫ్రీ ఫైబర్ టీవీ కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ కు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా ఆ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఎక్కడున్నా మొన్న 3 రోజుల క్రితమే ఏదైతే ఐటీకి సంబంధించి హైదరాబాద్ సెంటిలియన్ కు సంబంధించిన దేశ విదేశాల్లో 8 దేశాల్లో కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి సెంటిలియన్ కంపెనీకి సంబంధించి సెంటిలియన్ కంపెనీని తీసుకొచ్చి మంతని ప్రాంతానికి తీసుకొచ్చి మంతని గడ్డ ఐటీకి అడ్డా అని నిరూపించినటువంటి శ్రీధర్ బాబు గారు మరో పైలట్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి ఫ్రీ ఫైబర్ యాక్టివేషన్ టీవీ అండ్ ఇంటర్నెట్ కు సంబంధించి ప్రతి ఇంటికి ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చే ఆలోచనతోటి చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ను మంతని ముత్తారానికి సంబంధించిన శ్రీరాంపూర్ గ్రామానికి
తీసుకురావడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఎక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో మంతని నియోజకవర్గాన్ని మేలు చేసే విధంగా ప్రతి ప్రాజెక్ట్ లో మంతని నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తద్వారా మారుమూల ప్రాంతమైన మంతిని ఓవైపు చదువుల తల్లి సరస్వతి మాతగా, మరోవైపు పరిశ్రమల ఇండస్ట్రీగా, మరోవైపు ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తా ఉన్నారు. దీనికి మనం శ్రీధర్ బాబు గారిని నిదర్శనంగా చెప్పవచ్చును. శ్రీధర్ బాబు గారు ఏదైతే నిన్న కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా వందనం చేసిన తర్వాత తెలంగాణ అన్న పదం అస్తిత్వ పోరాటానికి ప్రతీక గాని, తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటానికి ఏదైతే తెలంగాణ వీరులు ఆనాడు నాటి ఏదైతే రజాకార్ల అకృత్యాలకు పోరాడి వెన్నుదన్నుగా ఉండి ప్రజలంతా మమేకంతో ఉండి నాటి రజాకార్ల పాలను చీల్చి చెండాడినని వారిపై యుద్ధం ప్రకటించి 1948 సెప్టెంబర్ 17 నాడు ఏదైతే పండిట్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నాటి రజాకార్లకు సంబంధించిన నిజాం రాజు లొంగిపోయి తెలంగాణ అస్తిత్వానికి భారతదేశంలో విలీనంగా చేయడం జరిగిందని, దానికి సంబంధించి తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ప్రతీక మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కొనియాడారు. నిజాం చెర నుంచి విముక్తి పొంది అఖండ భారత్ విలీనమైన రోజు సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జెపీ ఆఫీస్ లో కలెక్టర్లు మేయర్ సునీల్ రావు అదే విధంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా రాజకీయ పరిణామాలు మార్పు చేసుకుంటా ఉన్నాయి. ఏదైతే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే సుప్రీంకోర్టు మీరు ఆఫీస్కి వెళ్ళదు, సంతకాలు పెట్టద్దు అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని అవమానంగా భావించినటువంటి కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి నేను నిర్దోషిగా ప్రజలు తీర్పిచ్చినప్పుడే సీఎం గా ఉంటానని చెప్పి దానికి సంబంధించి నిన్న ఢిల్లీ సీఎం గా అతీసి ప్రతిపాదించిన అరవింద్ కేజ్రీవాల్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆప్ ఎమ్మెల్యేలు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా, ఎల్జీవీకే సక్సేనాను కలిసి రిజైన్ లెటర్ ఈ నెల 26-27 తేదీలో అసెంబ్లీ సెషన్ అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. టీచర్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన అతీసి ఇకపోతే ఏదైతే మోడీ గతంలో కూడా జమిలీ ఎన్నికలపై పట్టుబడతా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అమిత్ షా కూడా వచ్చే 5 ఏళ్లలోపై జమిలీ ఎన్నికలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. మోదీ 3.0 సర్కార్కు 100 రోజులు కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వివరించిన షా జనాభా లెక్కలపై అతి త్వరలోనే ప్రకటన. మణిపూర్ లో శాంతికి ప్రయత్నిస్తామని వెల్లడి. ఏదైతే యూజీసీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించిన యూజీసీ ఏదైతే మల్లారెడ్డి డీమ్డ్ అదేవిధంగా అపోలోకు సంబంధించిన యూనివర్సిటీలో ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి సగం సీట్లు ఏదైతే కన్వీనర్ కోటా ఉంటుందో ఆ కోటాను రద్దు చేస్తూ పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కోటాకు ఇవ్వడం వలన దానికి సంబంధించిన గొడవ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి డీమ్డ్ మెడికల్ కాలేజీలో సగం సీట్లపై పట్టు కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేనంటున్న సర్కార్, లేకుండా చర్యలు తీసుకోవాలని యోచన. ఆరోగ్యశ్రీ ఎం ప్యానల్ రద్దు చేయాలంటున్న పేరెంట్స్. ఎన్ఎంసి నిబంధనలకు విరుద్ధంగా యూజీసీ అనుమతులు నేడు రివ్యూ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఓకే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని నియమించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. పదవిలో 3 ఏళ్లు కొనసాగనున్న కుముదిని తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి చరిత్రను తొక్కిపెట్టారు. స్వతంత్రం కోసిన త్యాగాలు దాచడం దుర్మార్గం. నిజాం పాలనలో ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దారు. విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్ర భాష్యాలన్న కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలు. జాగ్రత్త సార్, మీరు కేసీఆర్ కు బీటీం అంటుండ్రు. ఇల్లు రాజు విగ్రహాన్ని తొలగిస్తాం, మేము అధికారంలోకి రాగానే గాంధీ భవన్ కు తరలిస్తాం. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలి. హామీల అమలుకు ప్రధాన ప్రతిపక్షంగా వెంటాడుదామని వెల్లడి. ఇక టిల్లు మీ నాయన వచ్చి మొత్తం చీల్చి చెండాడతామని, నువ్వు ఎప్పుడోసారి వచ్చి వెంటాడతామని పారాచూట్ డైలాగులు మా దగ్గర చెప్పద్దు. ప్రజలకు అందుబాటులో ఉండాలి బ్రదర్. నువ్వు ఆగస్టు 2 తారీఖు నాడు వెళ్ళి మొత్తం మేడిగడ్డ గేట్లు మొత్తం లాక్ చేసేసి రైతులకు నీళ్ళు ఇస్తాను ఆనం గట్టే పారిపోయాను. తర్వాత జరిగినాక వరదలు వస్తే నువ్వు వెళ్ళి అమెరికాల ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ నేను చెప్పడం మర్చిపోయినా. అమెరికాల టిల్లు ఏం చేసిండైతే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన
ఆ పోలీస్ అధికారి ఉన్నారు, ఆయనతోటి సీక్రెట్ గా భేటీ అయినట్టుగా మన ఛానల్ కు విశ్వసనీయ సమాచారం అందుతా ఉన్నది. ప్రభాకర్ రెడ్డి తోటి ఈయన మంతనాలు జరిపి ఆ ఫోన్ ట్యాపింగ్ లో నేనున్న ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇండియాకు రావద్దు, తెలంగాణకు రావద్దు, కావాలంటే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అందిస్తాం, వేరే దేశాలను తలదాచుకో, నువ్వు ఎట్టి పరిస్థితులు వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లి లోపల పారేస్తుంది అని చెప్పి ఏదో సీక్రెట్ గా మంతనాలు జరిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వచ్చిన టిల్లు వరద బాధితులను కలుసుకోకుండా, వరద బాధితులను పరామర్శించకుండా, ఏదో కౌశిక్ రెడ్డిని కౌబాయ్ అని, కౌశిక్ రెడ్డిని టైగర్, మంచి కాదు జంతువు అని, ఇకపోతే రేవంత్ రెడ్డి నో రకంగా, శ్రీధర్ బాబు గారు నో రకంగా అని పలుచనలు జరుగుతుంటే నిన్న మళ్ళీ టిల్లు వేరే మాట మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు నిన్న కేటీఆర్ పై విరుచుకుపడ్డారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూద్దాం. నిన్న ట్విట్టర్ టిల్లుపై, కేటీఆర్ పై కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి ఏదైతే సింగిల్ విండో అధ్యక్షులు భాస్కర్ రావు గారు, కేటీఆర్ కు పరిపాలన ఉన్న 10 సంవత్సరాల అభివృద్ధి చేయడం చేత కాలేదని చెప్పి కోలేటి మారుతి గారు, అదేవిధంగా ఏదైతే శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని పెద్దలు రామచంద్రం గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గాండ్ల మోహన్ ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రానికి 2 కన్నులాగా పనిచేస్తున్న శ్రీధర్ బాబుపై విమర్శ చేస్తే సహించమని చెప్పి వైనాల రాజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిన్న చెప్పడం జరిగింది. ఇక్కడ కమాన్పూర్ సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా కోలేటి మారుతి గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రం గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ గాండ్ల మోహన్ గారు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజుపై ట్విట్టర్ టిల్లుపై మరోమారు శ్రీధర్ బాబుపై చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్విట్టర్ టిల్లుకు జ్ఞానోదయం కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఇకపోతే ఏదైతే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి ఏదైతే ట్విట్టర్ టిల్లు అంటుండో, ముందు అక్కడ ఏదైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉన్ను తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్న ప్రదేశంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఆసక్తికర విషయాలను చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గనక ఈసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి ఆ ఏదైతే తెలంగాణ తల్లిను రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్నామో ఆ 2 ప్రదేశాల్లో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేసుకున్నాడు. కానీ కేసీఆర్ అధికారంలోకి రాలేదు, కేసీఆర్ ఇంకా పరామర్శించలేదు, కాబట్టి వారి విగ్రహాలు పెట్టలేదు. అదే ఆలోచనతోటి ఆ ప్లేసులను రిజర్వ్ చేసుకున్నారు. కానీ మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టి దేశ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మేలు చేసే ఆలోచన చేసింది, చరిత్రను వక్రీకరించకుండా ప్రజలకు చెప్పే ఆలోచన చేసిందని చెప్తా ఉన్నారు. ఇకపోతే ప్రజాపాలన దినోత్సవం పోరాటానిక విలీనానిక దేనికి సంకేతం అన్న కూనంనేని సాంబశివరావు ఏదైతే చరిత్రను వక్రీకరించద్దు, ధైర్యంగా నిజాలు రాయాలి, కమ్యూనిస్టుల త్యాగం పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్ సిపిఐ ఆఫీస్ లో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు. తప్పకుండా సార్, మీ సిపిఐల పోరాట ఫలితాన్ని గుర్తించినందునే చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వం చేస్తా ఉన్నది. దాంతో పాటుగా ఏదైతే కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా చాకలి ఐలమ్మ మనవరాలికి, శ్వేతకు చాకలి ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్ మెంబర్ గా పదవిని కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రభుత్వం ఆశీర్వదిస్తుంది, ఆదుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది అని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఏదైతే సీఎం రేవంత్ ప్రజలతో కలిసి సాగర్ తీరం వెంట నడిచి వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్, బట్టి విక్రమార్క గారు వచ్చే ఏడాది నుంచి రైతు కూలీలకు 12,000 ఇస్తాం, సేంద్రియ సాగుపై రైతులు ఫోకస్ చేయాలి. బట్టి విక్రమార్క ఉత్పత్తులు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది, సోలార్ సెట్ల వద్ద పంపు సెట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, మిగులు కరెంటును ప్రభుత్వమే కొంటుందని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, సోలార్ ఉత్పత్తిలో డాక్రా సంఘాలు మహిళలకు సంబంధించి భాగస్వాములు చేస్తామని, మహిళలకు 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలనిచ్చి మహిళలకు చేయూతనందించి మహిళా సాధికారతకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడం జరిగింది. ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం అంకిత భావంతో పనిచేస్తున్న చింతగాని మండలంలోని దళిత బంధు పథకం కింద 3,462 కుటుంబాలను ఎంపిక చేసే వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం, సకల మర్యాదలతో గాంధీ భవన్ కు తరలిస్తాం.
హామీలన్నీ అమలు చేయాలి. తెలంగాణ భవన్ లో జెండా ఎగరవేస్తున్న కేటీఆర్ సకల మర్యాదలతో గాంధీ భవన్ కు తరలిస్తాం. సకల సర్వ మర్యాదలతో తెలంగాణ ప్రజలు మిమ్మల ముడ్డి మీద వాత పెట్టి ఇంటికి పంపించారు కేటీఆర్. ఆ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే దొరలకు నచ్చదా? సెక్రటేరియట్ లో ప్రతిష్ఠితే మీకేమి ఇబ్బంది? ట్విట్టర్ లో కేటీఆర్ ను ప్రశ్నించిన టీ కాంగ్రెస్ ఓడిపోయిన బుద్ధి మారలేదంటూ ఫైర్. చెప్పినా కదా బీఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ నాయన విగ్రహం పెట్టాలని ఆలోచన చేసిండట. వాళ్ళ నాయన ఇప్పటికప్పుడే పోలేదు, ఆ విగ్రహం పెట్టలేదు. అట్లా ఇట్లా కావచ్చు. అప్పటి వరకు ఇట్లా మళ్ళా 5 సంవత్సరాల తర్వాత అంటే కేటీఆర్ ఆలోచన ఏంటంటే ఈ 5 ఏళ్లలో మా నాయనకి ఇట్లా పోతే మళ్ళీ ఆ విగ్రహం ప్లేస్ లో మేము పెడతాం, ఆ జగా ప్లేస్ లో మేము పెడతామని. ఆ గల్ఫీ బాధితులకు కేసీఆర్ పైసా ఇవ్వలేదు. ప్రభుత్వం ఆది శ్రీనివాస్ ఫైర్. ఓకే. తెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పార్టీ అనేది పుట్టుకే లేదు. పుట్టుకే లేని పార్టీ బీజేపీ విలీనం గురించి మాట్లాడు శోచనీయం. ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గాంధీ భవన్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అప్పులను మాఫీ చేయండి కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. గత సర్కార్ చేసిన అప్పులతో ఇబ్బంది పడుతున్నాం. ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సులో పాల్గొన్న మంత్రి సమ్మక్క ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం ఛత్తీస్గఢ్ మంత్రితో భేటీ. సమ్మక్క ప్రాజెక్ట్ కు సహకరించండి. ఛత్తీస్గఢ్ ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్ తో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 100% వాళ్ళ అప్పులు మాఫీ చేయరు. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు టకా 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 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తే కేంద్రం ఎందుకు మాఫీ చేస్తారు? నోటరీ డాక్యుమెంట్లపై స్పెషల్ డ్రైవ్. స్టాంప్ డ్యూటీ తీసుకొని వ్యాలిడేట్ చేయనున్న సర్కార్. రాష్ట్రంలో ఇకపై రిజిస్ట్రేషన్లు అన్ని రకాల అగ్రిమెంట్లు ఈ లైన్ లోనే. సినీ హీరోల యాడ్స్ మూవీల విషయంలోనూ అమలు. చిన్న పరిశ్రమలకు సర్కార్ సపోర్ట్. నేడు పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ల్యాండ్, ఫైనాన్స్, R&D అండ్ మార్కెటింగ్, మాన్యూ పవర్ సమస్యలపై దృష్టి. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థిక సాయం లేదా రుణ సాయం చేసే అవకాశం. రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ క్లస్టర్లను ఏర్పాటు చేసేలా పాలసీ. రాష్ట్రంలో దాదాపుగా 26 లక్షల SMSE ప్లాంట్లు అంటే చిన్న పరిశ్రమలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే కరోనా తర్వాత వేలాది సంస్థలు, చిన్న పారిశ్రామిక పరిశ్రమలు కుంటుపడ్డాయి. వాటికి సంబంధించి వాటిని పునరుద్ధరించేందుకు మరో 44% పట్టణాల్లో ఉన్నాయి. అయితే రూరల్ ఏరియాలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఎక్కువ అవుతుంది. అభిప్రాయం 19,954 యూనిట్లు మాత్రమే ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా TGIIC తెలంగాణ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 30 వరకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయగా 2,700 ఎకరాల వరకు ల్యాండ్ ను MSMలకు ఇచ్చింది. 6 కొత్త పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న మరో 12 పార్కులను అప్గ్రేడ్ చేయనున్నారు. ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నట్టున్నాయి. ఏదైతే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ పెద్ద సమస్యగా తయారైందని చెప్తున్నారు. ఉద్యోగులు దొరకడం లేదు. ఏదైతే చిన్న పరిశ్రమల్లో జీతం కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే బెనిఫిట్స్ కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ విధానంగా లేవు కాబట్టి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని, దానికి సంబంధించి చిన్న పరిశ్రమలకు సపోర్ట్ ఇచ్చే విధంగా, రూరల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు పాలసీ డాక్యుమెంట్ ను ఇచ్చే విధంగా చూస్తా ఉన్నారు. దేవాదుల 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 ప్రాజెక్ట్ ఇగచ్చే అగచ్చే. దేవాదులతోటి వరంగల్ మొత్తం తాగు సాగునీరుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని 10 సంవత్సరాలు కాలయాపన చేసి 10 సంవత్సరాలు వరంగల్ పర్యటన పోతే ఇదిగో దేవాదుల నీళ్ళు వచ్చినాయి, నీళ్లు జరుపుకొని దేవాదుల మొదటి ఫలితం వరంగల్ బిడ్డలకే వచ్చిందని చెప్పినటువంటి టిఆర్ఎస్ సర్కార్ దానికి సంబంధించి 10 ఏళ్లలో పట్టించుకోలే, 2 నెలల్లో కంప్లీట్ చేసిన స్పీడ్ గా దేవాదుల స్కీమ్ టన్నెల్ పనులు రాష్ట్రంలో పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్. రేవంత్ సర్కార్ రాగానే పనులపై ఫోకస్ పెట్టింది. టార్గెట్ లోపు ట్రయల్ రన్ చేసేందుకు ఇంజనీర్లు సిద్ధం. భూపాల్పల్లి జయశంకర్ జిల్లా వెలుగు. దేవాదుల స్కీమ్ లో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు నిర్మిస్తున్న టన్నెల్ ఫైల్. మెగాకు కట్టబెట్టిన పనులు పెండింగ్ ఉన్నది. 1,410 కోట్లతో టన్నెల్ నిర్మాణం చేపట్టారు. దీన్ని 5.54 కిలోమీటర్ల టన్నెల్ నిర్ణయించారు. టెండర్ ను పిహెచ్సి, న్యూబీ, మెయిలు కంపెనీలు జైంట్ వెంచర్లు దక్కించుకొని లీజ్ 2011, 2007 నాటికి కంప్లీట్ పూర్తి కావాల్సి ఉండగా 50% పనులు పూర్తయ్యాక కోస్టల్ కంపెనీ చేతిలో ఎత్తేయడంతో ఆ తర్వాత స్వరాష్ట్రంలో కోస్టల్ కంపెనీని తప్పించి మెగాకు కట్టబెట్టింది. అయినా గానీ ఎస్టిమేషన్ కూడా 84 కోట్లు పెంచి మొత్తం 1,494 కోట్లకు చేర్చినా గానీ మెగా కంపెనీ మధ్యలోనే వదిలేసింది. ఛాలెంజ్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ 5.57 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు బృహత్కర పథకంగా దేవాదుల టన్నెల్ ఉపయోగపడుతుందని భావించినటువంటి సర్కార్ 2 నెలల్లో కాంట్రాక్టర్ను ఆదేశించి పూర్తి స్థాయిలో దేవాదుల టన్నెల్ ట్రయల్ రన్ కు అన్ని విధాల రెడీగా తయారు చేయడం జరుగుతుంది. స్పీడ్ గా సాగుతున్న పనులు. దేవాదుల కనుక పూర్తి అయినట్టయితే ములుగు, రామప్ప, ఏదైతే వాజేడు ఇటు సైడ్కి వచ్చేసరికి పర్కాల్, ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ కు సంబంధించి ఇబ్బందిగా ఉన్నటువంటి దేవాదుల పైప్ లైన్ కు సంబంధించి టన్నెల్ కనుక పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు పూర్తి స్థాయిలో నీరు అందించే తాగునీరు అందించే బృహత్కర కార్యక్రమానికి
పూర్తి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాం. 2 నెలల్లో కంప్లీట్ గడివించాం. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు దేవాదుల టన్నెల్ నిర్మాణ పనులు కంప్లీట్ చేసి ట్రయల్ రన్ నిర్వహించేందుకు కాంట్రాక్ట్ సంస్థ కేవలం 2 నెలలు గడివించిన ఆలోగా పనులు కంప్లీట్ చేయాలి. లేకపోతే కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఖమ్మంలో వరద ప్రకృతి బీభత్సానికి మనుషులు జనావాసాలు ఇండ్లు పశువులే కాకుండా కొన్ని వందల కాలం నాటి దాదాపుగా 500 ఎకరాల్లో దాదాపుగా 80,000 మహావృక్షాలు నేల కూలిన సంఘటనను మనము సీతక్క ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపై ఒక విజిలెన్స్ కమిటీని ఏంది జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనాత్మక కమిటీని వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయా కూలిన చెట్ల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఫారెస్ట్ విజిలెన్స్ పిసిసిఎఫ్ సింగ్ మేరు ఫారెస్ట్ అధికారులు కూలిన చెట్లు సర్వే త్వరగా పూర్తి చేయండి. ఫారెస్ట్ విజిలెన్స్ పిసిసిఎఫ్ సింగ్ మేరు భారీ వర్షాలకు గాలివాన బీభత్సానికి మేడారం అటవీ ప్రాంతంలో 100 ఎకరాల్లో చెట్టు కూలిన ప్రాంతాన్ని మంగళవారం ఫారెస్ట్ విజిలెన్స్ సింగ్ మేరుతో పాటు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జావేద్ ఎఫ్డిఓ ఎస్ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు చేస్తున్న కూలిన చెట్ల సర్వేని అడిగి తెలుసుకున్నారు. సర్వేని స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విపత్తు కారణంగా జరిగిన విధ్వంసంపై ఉన్నతాధికారులకు వివరిస్తామని ఆయన వెంట స్థానిక చార్జ్ ఎఫ్ఆర్ఓ కృష్ణవేణి వస్తా, రేంజ్ ఎఫ్ఆర్ఓ మాధవి, శీతల్, ఎఫ్ఆర్ఓ బాలరాజు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.